రుణాలపై వడ్డీ రేట్లు యథాతథ రే రేపో రేటు 5.25% పరిమితం. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సైబర్ ఫండ్స్ బాధితులకు పరిహారం 25,000 వరకు అందించాలని ఆర్బీఐ ప్రతిపాదన. త్వరలోనే మార్గదర్శకాలు జారీ అని చెప్పి చూస్తా ఉన్నాం. ఏదేమైనప్పటికీ ఈ సైబర్ బాధితులు కొంచెం జాగ్రత్తగా ఉండండి. సైబర్ ఫ్రాడ్కి చాలామంది గురవుతూ ఉన్నారు. ఆత్మహత్యలకు కూడా పాల్పడుతూ ఉన్నారు. ఆ బెట్టింగ్లలో ఓడిపోయినా, లేదంటే అందులో ఓడిపోయినా, ఇంట్లో ఓడిపోయినా అని చెప్పేసి ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు. సో ఆలోచించాలి మీరు కూడా. సరే, తెలుసో తెలియకనో బెట్టింగ్లోకి వెళ్ళిరు, ఆ వ్యసనంలో మీరు మునిగిపోయి అనేక అప్పులు చేసిరు. ఇక మీరు వస్తే మీ కుటుంబం పడేటువంటి భారము, మీ కుటుంబం జరిగేటువంటి అన్యాయం కూడా ఒకసారి ఆలోచించుకొని ఖచ్చితంగా సావే మార్గం కాకుండా దానికి అనేక మార్గాలు ఉంటాయి. జరిగిన నష్టాన్ని పూడ్చుకునే ప్రయత్నం చేయాలి, కానీ చచ్చిపోయే ప్రయత్నం చేయొద్దని చెప్పేసి కోరుతా ఉన్నా. అలాగే సైబర్ నేరాలపైన కూడా బలమైన ధీటైన చర్యలు తీసుకోవాలి. దానిపైన ఎట్లాంటి పరిణామాలు ఉంటాయి, దానివల్ల నష్టపోతే ఏందని చెప్పేసి అవగాహన ముందే కల్పించాలి. నష్టపోయిన తర్వాత నష్టపోతారని చెప్పే కంటే నష్టపోయే కంటే ముందే దీనివల్ల ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయని చెప్పాలి. ఇప్పటికే ధీటైన చట్టాలు తీసుకొచ్చారు, దానిపైన దాన్ని ఏకతాటిపైన మూసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సరే, సంతోషం. కానీ సైబర్ నేరగాళ్ళు కూడా ప్రభుత్వానికి దొరకకుండా అనేక మార్గాల్లో ఫ్రాడింగ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఎస్బీఐ లేదంటే ఇంకో స్టేట్మెంట్లు అని చెప్పేసి, ఈ చలాన్ స్టేట్మెంట్లు అని చెప్పేసి, పిఎం కిసాన్ అని చెప్పేసి ఇంకా అనేక మార్గాల్లో వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళ ప్రయత్నాల్లో వాళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నారు. టెక్నాలజీ ఎంత డెవలప్ అయిందో దాన్ని అంతా ఉపయోగించుకుంటూ వాళ్ళు ఇష్టానుసారంగా ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులకు పాల్పడుతూ ఉన్నారు. సరే, మీకు తెలియని వ్యక్తులు కావచ్చు, మీకు తెలిసిన వ్యక్తులు అయినప్పటికీ కూడా సంబంధం లేకుండా ఏమైనా లింక్స్ పంపిస్తే మీరు ఓపెన్ చేయకండి. ఆ లింక్స్ ఎట్లా ఉంటాయి? ఎస్బీఐ అని చెప్పేసి కొన్ని ఉంటాయి, పిఎం ఈ కిసాన్ అని చెప్పేసి ఉంటాయి, ఆర్టీఐ అని చెప్పేసి, ఆర్టీఐ అని చెప్పేసి ఈ రకంగా కొన్ని మెసేజ్లు పంపుతూ ఉన్నారు, మెసేజ్ ఫార్వర్డ్ చేస్తూ ఉన్నారు, లింకులు పంపిస్తూ ఉన్నారు. సో అవి ఓపెన్ చేయకండి దయచేసి. సైబర్ నేరగాళ్ళ ముసుగులో మీరు పడకండి. మీ ఫోన్లను మీకు తెలియకుండా మీ వాట్సాప్ను పూర్తి స్థాయిలో వాళ్ళ డీపీని పెట్టుకొని వాళ్ళే మీ కాంటాక్ట్స్లో ఉన్న వాటికి, గ్రూప్లో ఉన్న వాటికి అన్నిటి కూడా ఫార్వర్డ్ చేసుకుంటూ మీ కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళు అరే మావోడే పంపిండు కదా అని చెప్పేసి అందులో 100 మందికి పంపితే ఒక్కరైనా ఓపెన్ చేస్తూ ఉన్నారు. ఆ ఒక్కరి పరిస్థితి కూడా సేమ్ అదే అవుతూ ఉంది. ఇది ఒక చైన్ సిస్టంలా మారిపోతూ ఉంది. సో మీకు తెలియని వ్యక్తులు పంపినా, మీకు తెలిసిన వ్యక్తులు పంపినా వాటిని వాళ్ళు మళ్ళీ కాల్ చేసి నిర్ధారించేంత వరకు, చెప్పేంత వరకు కూడా ఓపెన్ చేయకండి. లేకపోతే ఒకవేళ నిజంగానే మీ సేవలు ఉన్నాయి, మీ సేవల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేయండి. లేదు అని చెప్పేసి అంటే స్వయంగా మనం ఒకవేళ ఇచ్చాలని అనుకో, గూగుల్కి వెళ్ళి టీఎస్ ఇచ్చేయాలని కొడితే మనమే స్వయంగా చెక్ చేసుకొస్తుంది. సో వేరే వాళ్ళు పంపిన లింకులు కావచ్చు, వాళ్ళు చూపించినటువంటి ఆ డాటా ఏదైతే ఉంటుందో దాన్ని క్లిక్ చేసే ప్రయత్నం చేయకండి, ఓపెన్ చేసే ప్రయత్నం చేయకండి.